నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ డాక్టర్ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, సాహిత్యకారులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, అలాగే తెలుగు అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, అలాగే రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. వీళ్ళకి ఇచ్చే డబ్బుల్లో ఇంటి పన్ను కట్ చేసుకోమన్నారు. ఇంటి పన్ను అన్నది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి. అది అదే అంటున్నాను. అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి. ఏమని ఈ రూల్స్ ఎక్కడ వచ్చిందో తెలియలేదు. మరి ఇప్పుడు వచ్చినట్టుంది. మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తున్నాయి మీకు డబ్బులు? ఎంత వచ్చింది ఇంటి పన్ను? ఈ డబ్బులు కట్ చేసుకోనా? ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రం. ఓకే, నేనా అదో మా అమ్మగారి కోసం వచ్చాను నేను. మరి ఎందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి, కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి, కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటారు మీరంతా. ఎవడనైనా ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అనుకుంటాను. బోలే బాబా అని ఎవరు వీళ్ళంతా అని చెప్పి బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు. అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు? అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమో. ఇది టీటీడీ బోర్డు మినిట్స్ డేటెడ్ 26th June 2018. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 26th June 2018. ఇక్కడ యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ వోగ్, ద టెక్నికల్ టీమ్ హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాన్స్. ఎంఎస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉత్తరాఖండ్. ఎవరేంటి? ఇది బోలే బాబాయ్. ఇది బోలే బాబా తర్వాత ఏ పేరు మార్చి బోలే బాబాయ్ని నేమ్ చేంజ్. హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ was the former name of Bole Baba Organic Dairy Milk Private Limited. The same was deemed technically qualified to supply milk by the TTD during May 2018. సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. రైట్, అది ఆ వీడియోలు. ఆసక్తికరమైంది ఏంటంటే అదానీ గురించి అబ్బబ్బబ్బబ్బా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎన్ని రాశాయండి. జగన్ గారికి డైరెక్ట్గా తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేశారని. ఇప్పుడు వాళ్ళు అదానీ గారికి స్వాగతం పలికి వాటేసుకుంటున్నారు చంద్రబాబు గారు. అదేమని అడిగితే ఇప్పుడు ఏం చెప్పారో విన్నారు కదా. విజయబాబు గారు చెప్పండి, అదానీ ఇప్పుడు నీతి మంత్రి అయిపోయాడా? అదానీ ఇవ్వలేదని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా. మరి అప్పుడు ఈనాడులో అడ్డగోలుగా రాసినటువంటి కథనాల సంగతి ఏమిటి? ఈ అఫ్కోర్స్ దీని మీదే అనుకుంటా కదా జగన్ గారు కోర్టులో దావా కూడా వేశారు. బట్ ఇప్పుడు వాస్తవం మంత్రి ఒప్పుకున్నట్లయింది కదా. అంటే మన వాకిట్లోకి వస్తే గంగలో మునిగినట్టుగా వాళ్ళు సచీలురండి. సచీలురైనా కూడా అవతల వైపు ఉంటే వాళ్ళు చాలా దుర్మార్గులు, దుష్టులు. వాళ్ళని ఏ విధంగానైనా కూడా తెగనాడటానికి వాళ్ళ మీడియా అనేది సిద్ధంగా ఉండి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. రంధ్రాన్వేషణ చేసి మరీ వాళ్ళ మీద బురద గేలల కొద్దీ కూడా చల్లేటువంటి పరిస్థితి. ఇదే కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితి. సో అదాని విషయంలో కూడా ఆ రోజున అసలు ఎక్కడో అమెరికాలో ఒక న్యూస్ వచ్చేసరికి ఇంకేముంది దొరికాడులే జగన్మోహన్ రెడ్డి అని చెప్పని వెంటనే ఇద్దరికి లింకు పెట్టి కథనాలు విచ్చలవిడిగా రాశారు, మామూలుగా కాదు. అయితే కేంద్రం ఎప్పుడైతే ఈ విషయంలో జోక్యం చేసుకుందో ఆ తర్వాత ఆయన వ్యవహారం అది కాదు, అది కోర్టు పరంగా తేల్చుకుంటున్నాడు అనగానే గప్చిప్ మొత్తం అసలు ఆ వార్తలే లేవు. అది ఫస్ట్ ఫేజ్.
సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఈ అంత మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాం కదా అదాని గురించి, గూగుల్ డేటా ఆయిందే అంటే బాగోదని చెప్పని దాన్ని ఇంకొక ముసుగేసి మరి గూగుల్ డేటా అన్నారు. తర్వాత మొన్న జరిగిన సమ్మిట్లో ఆయన మనిషి వచ్చి మాట్లాడిన తర్వాత మొత్తం తేట తెల్లైంది. కానీ దాని గురించి అయినా మీడియా మరి ఆ రోజున ఇట్లా అన్నారు ఇలా అన్నారని చెప్పని దాన్ని సరిగ్గా బ్లోఅప్ చేశారంటే లేదు, గప్చిప్. అందుకని ఎంత అరాచకంగా తయారైందంటే ఆంధ్రప్రదేశ్లో చాలా నిన్న నాకు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జాలేసిందండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రకాల అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌష్ట్యాలు, దోపిడీలు విచ్చలవిడిగా జరుగుతుంటే ఇదేదో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే లేదా ఆయన పార్టీకే సంబంధించినట్టుగా ఉందే తప్ప ఎక్కడ అసలు ఎన్ని పార్టీలు అండి మీకు. సబ్జెక్టు డివేట్ అవును కానీ మళ్ళీ క్లుప్తంగా రేఖామాత్రంగా స్పృశిస్తా. ఆ 42 ఇళ్ళు అడ్డగోలుగా అదే అంటే మళ్ళీ తర్వాత మాట్లాడతా దాని గురించి. కానీ ఇన్ని రకాల దుర్మార్గాలు జరుగుతుంటే ఏమైపోయినాయి ఈ రాజకీయ పార్టీలు? కమ్యూనిస్టులు ఏమైపోయారు? కాంగ్రెస్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏమైపోయారు? సోషల్ ఆర్గనైజేషన్స్ ఏమైపోయినాయి? మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళ నోళ్ళు ఏమైపోయినాయి? ఎందుకు ఇంత దారుణంగా అమ్ముడిపోతున్నారా లేకపోతే భయపడుతున్నారా? అసలు నిన్న 3 గంటల సేపు ఇన్ని అంశాలు చెప్తుంటే రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఎవడో మాట్లాడేంటండి? అన్ని ఫ్యాక్ట్స్ కదా. జగన్ గారు మాట్లాడకపోతే మొత్తం కేల్కతం చేసేసినట్టే ఏపీలో మొత్తం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒకే ఒక్క మనిషి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎంత అడ్డగోలు దోపిడీ జరుగుతుందో, ఇంకా మరింత ఎంతగా తెగబడి దోచుకుంటారో అనేది నిన్న చూస్తే తెలుస్తుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్స్ అండ్ విత్ ఫిగర్స్. మరి దాన్ని కాదన్నాక ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అంతకుముందు ఎడాపెడా మాట్లాడేవాళ్ళు కదా విధ్వంసక పాలన అని చెప్పని. ఆ విధ్వంసక పాలన గురించి కూడా మన తర్వాత అదాని ప్రదేశ్ అన్నారు, అదాని నుంచి డబ్బులు వచ్చేసి డబ్బులు తీసుకున్నాడు అన్నారు, రాష్ట్రం దేశం పరువు కూడా తీసేయారన్నారు. ఇప్పుడు అదాని రాగానే వాటేసుకుని నేను చంద్రబాబు గారిని కలిశారంట కదా, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ కలిస్తేనేమో అది గొప్ప విషయం. జగన్ గారిని కలిస్తేనేమో అదాని ప్రదేశ్ డబ్బులు అని ఆరోపణ. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళు కూడానండి వైసీపీలో నుంచి వాళ్ళ దాంట్లోకి వెళ్ళిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఇంకా పొజిషన్స్ ఇచ్చారు. వాళ్ళంతానేమో వైసీపీలో ఉన్నప్పుడేమో దుర్మార్గులు, వాళ్ళ దీంట్లోకి వచ్చేసరికి వాళ్ళు సచివులు అయిపోయారు. వైసీపీలో ఉండి తప్పు చేయని వాళ్ళు కూడా వాళ్ళు నేరస్తుల కింద జైల్లో. చంద్రబాబు గారు చక్రాంకితం వేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయినట్టే. అంతే. రైట్. విష్ణు గారు చెప్పండి, అదానీని ఇప్పుడు తెలుగుదేశం మంత్రి టీజీ భరత్ గారు స్పష్టంగా చెప్పారు, ఏదో మేము రాళ్ళేసాము అవన్నీ ఎక్కడున్నాయిలే అని ఆయన చెప్తున్నారు. మరి అంతకుముందు ఈనాడు ఆంధ్రజ్యోతి తెగరాసినాయి కదా జగన్ గారి మీద, అదానికి లింక్ పెట్టి అదాని ప్రదేశ్ అని లేదా అదాని డబ్బులు వచ్చినాయని. ఇంకేముంది, ఆ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగిపోయాయని. ఇప్పుడు ఏం చెబుతారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నోరు విప్పట్లేదు కదా. సో ఈ పరిణామం మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే సార్ ఇప్పుడు ఒక అదాని గారి విషయంలోనే కాదు సార్, గత మా ప్రభుత్వంలో పనిచేసినటువంటి అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ కూడా మా దగ్గర ఆ ప్రభుత్వంలో పనిచేసినప్పుడేమో ఒక రకంగా మాట్లాడారు. మా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు అయిపోయారు అనమాట. అదానీ గారు కానీ, లేకపోతే షిరిడి సాయి కానీ, లేదంటే మెగా కానీ, లేకపోతే సునీల్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు భయపెట్టడము. షిరిడి సాయి అంటే దేవుడు అనుకుంటారు, షిరిడి సాయి ఎలక్ట్రికల్ రెడ్డి గారు. అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్ విశ్వేశ్వరరెడ్డి వీళ్ళందరూ ఎవరైనా సరే ప్రభుత్వంతో మంచిగా ఉంటారు, ప్రభుత్వంతో పనిచేస్తారు. అట్లా కాదు, అప్పుడేమో వాళ్ళ మీద బుర్ర జల్లేయటము, జగన్మోహన్ రెడ్డి గారి బుర్ర జల్లేయటము, ప్రజలందరికీ తప్పుడు సంకేతాలు పంపించడము, లేనివన్నీ చేయడము. అసలు మనకి ఈ విషయాలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత మనకి పూర్తిగా అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, గోబెల్స్ కి టీచర్ అని చెప్పని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తిగా 100% కూడా వాస్తవం అన్నమాట. ఆ గోబెల్స్ ఏ రకంగా దుష్ప్రచారం చేశాడు, వాస్తవాన్ని ఏ రకంగా మభ్యపెట్టేవాళ్ళు, పత్రికలు ఏ రకంగా సెన్సార్ చేసేవాళ్ళు, రేడియోలు ఏ విధంగా అడ్డుకట్టు వేసేవాడు, పూర్తిగా ప్రజాభిప్రాయాన్ని ఏ రకంగా మార్చేయడానికి ప్రయత్నం చేశారో 100% గోబెల్స్ అనమాట. గోబెల్స్ సంబంధించినటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా.
కాబట్టి ఒక అదాని డేటా విషయంలోనే కదా, అదాని విషయంలోనే కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లటము, జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చుకోవటము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బుర్ర జల్లి అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో కూడా వాళ్ళు రాసినటువంటి వార్తలే వాళ్లే ఖండించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు అదాని కంపెనీ గురించి, సెకీలో జరిగినటువంటి దీని గురించి ఏ రకంగా ఎన్ని రకాలైనటువంటి వ్యతిరేక వార్తలు రాశారు, ఎన్ని రకాలుగా ప్రజల్ని తప్పుదారి పట్టించారు. ఈ రోజు మళ్లీ అదాని వాళ్ళకి రెడ్ కార్పెట్ పెంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాగా వాస్తవాలు దాచితే దాగేవి కాదు. ఈ రోజు మినిస్టర్ టీజీ భరత్ సంబంధించినటువంటి మాటలు అంటే కరెక్ట్ గా అది అన్ని కూడా ఉన్నటువంటి వాస్తవాన్ని ఆయనే చెప్పాడు. ఇప్పుడు లేదంటే మళ్ళీ ఒప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళతో మీరు ఎలా కలుస్తున్నారని క్వశ్చన్ వేశారనుకోండి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి అబద్దాల ప్రచారము, అసత్యాల ప్రచారము ఇవన్నీ కూడా ప్రజలకి అర్థమవుతా ఉన్నాయి. నిశ్చితంగా గమనిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పూర్తిగా ప్రజలకి ఈపాటికి అర్థమైనాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ మూలంగా సవివరంగా ప్రజలందరికీ కూడా అర్థమైనాయి. కాబట్టి ఈ ప్రభుత్వము గోబెల్స్ వారసులు, ఆ కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు ఆ కేబినెట్ లో గోబెల్స్ ఉంటే ఆ గోబెల్స్ వారసులేరనమాట. చూడండి, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వెంటనే అచ్చెన్నాయుడు గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, సత్యకుమార్ గారు కానీ, సత్యవతి వీళ్ళందరూ వచ్చేసి అన్ని అబద్దాలు ప్రచారం. ఆయన మాట్లాడిన దానికి ఏదన్నా సూటిగా సమాధానం చెప్పగలిగినటువంటి సబ్జెక్ట్ ఉంటే, సమాధానం చెప్పగలిగినటువంటి శక్తి ఉంటే మాట్లాడాలి తప్ప అన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. రైట్. చంద్రబాబు డైరెక్షన్లోనే పేదల ఇళ్లు నేలమట్టం. కోర్టు ఉత్తర్వులను సవగ్గా చూపి భవానీపురంలో 42 ఇళ్లు కూల్చివేత. చాలా దారుణంగా జరిగినట్లుందండి. 2.17 ఎకరాల్లో నిర్మించిన కూల్చేశారట. ఎట్లా అండి? సుప్రీంకోర్టు 6లో విచారణ జరుగుతోంది. వాళ్ళు వస్తుందని చెప్పినా కూడా ఏపీ పోలీసులు, ప్రత్యేకించి విజయవాడ పోలీసులు అంత ఘోరంగా, అంత దారుణంగా, అదే వాళ్ళ సొంత వాళ్ళ ఇల్లు అయితే అట్లా కూల్చే అవకాశం ఉంటుందా? వాళ్ళు కూల్చే వాళ్ళ సొంత వాళ్ళ ఇల్లు అయితే ఏదో ప్రజావేదిక అక్రమంగా కట్టిన ప్రజావేదిక కూలిస్తేనే ఇంకేముంది విధ్వంసం అన్నారు. ఇది వీళ్ళ జీవితాలని విధ్వంసం చేశారా? ఏమిటి విజయబాబు గారు ఈ పరిణామం? ఇట్లాంటి చంద్రబాబు డైరెక్షన్లోనే అని రాస్తున్నారు, పేపర్లో అయితే వార్త వచ్చింది. మరి ఈ పరిణామం ఈ ఆంధ్రప్రదేశ్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? ఏ విధ్వంసం వైపుకి ఇటు మరలిస్తున్నారు వీళ్ళు? ఎస్ అండి, ఈ సంఘటన కేవలం విజయవాడలో ఒక 42 ఇళ్ళు కూల్చివేసినటువంటి సంఘటనగా దీన్ని చూడడానికి వీల్లేదు. రెండే అంశాలు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేదలు, మధ్యతరగతి జీవులు ఎంతసేపుగా ఉన్నారంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కర్ణాటక నుంచి వచ్చినటువంటి మంత్రి గారు కూడా చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జస్ట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వల్లే ఆగింది అని చెప్పారు. అంటే ఆ రోజున తన రెక్కల కింద వాళ్ళందరినీ కూడా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా పేదలకి సంబంధించి ఏదన్నా ఈ ఇష్యూ జరిగితే వాళ్ళ జోలికి ఎందుకులే అబ్బా అని చెప్పని, దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా గుంటూరుది కూడా చెప్తా నేను. కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. మన స్పిరిచువాలిటీకి సంబంధించి ఏదైనా కూడా హిందుత్వ వ్యవహారాల్లో చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏది జరిగినా కూడా వద్దబ్బా దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ 42 ఇళ్ల విషయాన్ని కదా మీకు గుర్తుండే ఉంటుంది, గుంటూరులో ఒక మార్కెట్ని చెప్పాలంటే ఒక రకంగా మాకు సంబంధించినటువంటి బంధువులు అవుతారు, మా కోడలికి సంబంధించి. ఆ మార్కెట్ని దాన్ని డొనేట్ చేశారనమాట. ఆ డొనేట్ చేసినటువంటి మార్కెట్ని అక్కడ ఒక మంచి కాంప్లెక్స్ కట్టాలని చెప్పని ప్రయత్నం జరిగితే దాని మీద మొత్తంగా ఒక కమ్యూనిటీ పరంగా కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ అభ్యంతరం వ్యక్తం చేస్తే వెంటనే బొత్స సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇంటర్ఫియర్ అయ్యి సీఎం దృష్టికి తీసుకెళ్తే వద్దబ్బా విరమించుకుంటే అలాంటి పరిస్థితి ఉంటే అన్నాడు. అంటే ఎంత డెమోక్రటిక్గా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ 42 ఏళ్ల విషయం నాకంటే కూడా బహుశా విష్ణు బాగా చెప్పగలుగుతాడు చరిత్ర. ఎందుకంటే విజయవాడలో ఇది
ఒక చిరకాలంగా ఎందుకు ఈ వీళ్ళు ఇంతకాలం భద్రంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ నాటకాలు సాగలేదు. అప్పటి నుంచి కూడా ఈ ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళ జోలికెళితే, పేదల జోలికెళితే జగన్మోహన్ రెడ్డి తాట తీస్తాడని చెప్పని ఏ ట్రస్ట్ అయితే ఇప్పుడు తెగబడి విచ్చలవిడిగా ప్రవర్తించిందో వాళ్ళు ఆ రోజున అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇది చిరకాలంగా ఉన్నటువంటి సమస్య అండి. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ నిజానికి ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ భూమి. అదొక ట్రస్ట్గా ఉన్న తర్వాత అదేదో సంథింగ్ గవర్నమెంట్ దీనికి వచ్చిన తర్వాత దాన్ని ఏదో కన్వర్షన్ చేసుకోవచ్చు అనేటువంటి పేరుతో ఒక ట్రస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ని ద్వారా ఇదైతే అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లిం సోదరుడు దాన్ని ఏదో మొత్తానికి మ్యానిపులేట్ చేసి వీళ్ళకి అమ్మేస్తే పాపం వీళ్ళు కష్టపడి అప్పులు తెచ్చుకొని కట్టినటువంటి ఇది. దానికి అన్ని రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. కాకపోతే రిజిస్ట్రేషన్స్ బహుశా వీళ్ళు చేసుకోలేదు అనుకుంటున్నారు. హైకోర్టు జరిగినట్టండి, హైకోర్టు జరిగింది. అయితే ఆ తర్వాత దీన్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటేనండి, నిజానికి విజయవాడలో పేదల ఇళ్ల మీద ఎవరైనా చెయ్యి వేస్తే ప్రభుత్వం అయినా సరే ఎర్ర జెండాలు పట్టుకొని ఎర్ర దండుగా వచ్చి తిరగబడేటువంటి చరిత్ర విజయవాడకు ఉంది. అలాంటిది కమ్యూనిస్టుల నోళ్లు ఎందుకు మూతబడిపోయాయి, ఎవరు మూసేశారు, ఎలా మూసేశారు అనేటువంటిది ఒక ప్రధానమైన ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏంటంటే అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎందుకుంటారండి? ఇప్పుడు మీరు చూడండి, గతంలో విష్ణు, నేనేమి తను ఇక్కడ ఉన్నాడని పోగొట్టల్లా, మీరు పాత వీడియోలు చూడండి. పొద్దున్నే లేచి ఏదన్నా సంఘటన జరిగితే ఆయా పేదల వాడల్లో ఆ ప్రాంతాల్లో ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా తిరిగి వాళ్ళు నిలదీసి ప్రశ్నిస్తున్నా కూడా సహనంతో చేస్తామని అనేక సమస్యలు పరిష్కరించినటువంటి చరిత్ర అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకి మల్లాది విష్ణుతో సహా అనేక మంది ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి చరిత్ర అండి అక్కడ. ఎందుకంటే పేదల వాడలు ఎక్కువ. అలాంటిది ఈ రోజున 42 ఇళ్ళు కూల్చేస్తే వాడు ఎంపీ ఏమైపోయాడు, ఎమ్మెల్యే ఏమైపోయాడు, చోటా మోటా నాయకులు అక్కడ పచ్చకండాలు వేసుకొని తిరుగుతుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కీలకమైంది ఏంటంటే సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ వస్తున్నారు. ఆ పాయింట్ అది కాదండి, దానికంటే కూడా కీలకం తెల్లారి లేస్తే ఎడాపెడా మాట్లాడే చోటా మోటా నాయకులు అనేక పార్టీల్లో అనేక మంది ఉన్నారు. విజయవాడలో పెద్ద హీరోయిక్గా మాట్లాడేవాళ్ళు. ఎందుకు వీళ్ళంతా వెళ్ళలేదు? ఇది నా ప్రశ్న అండి. కోర్టులు కాదు, కోర్టు అనేది సెకండరీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క కన్నీళ్లు, రక్తపు కన్నీళ్ళు అండి. చంటి పిల్లలతో చలిలో వాళ్ళు నడి రోడ్డు మీదకి చేస్తే ఇంతకంటే అమానుషం అనేటువంటిది ఉంటుందా? ప్రజాప్రభుత్వాలు చేయాల్సినటువంటి దౌష్ట్యాలు ఇవేనా? ఆ రోజున గుళ్ళని అదే ప్రాంతంలో కూలదోసేశారు, ఈ రోజున ఇళ్లని కూలదోసేశారు. కోర్టు ఆర్డర్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వర్ల రామయ్య అనేటువంటి వ్యక్తి ఎంత అవాకులు చవాకులు పేలాడో న్యాయమూర్తుల మీద మనం చూసాం. కేవలం పేరు చివర రెడ్డి అని ఉందని చెప్పని సోషల్ మీడియాకు సంబంధించి ఒక గౌరవ న్యాయమూర్తి గారు తీర్పిస్తే ఆయన మీద ఏ రకంగా తెగబడ్డారో ఈ రాబందులు పచ్చల పిడిబాకులతో ఎలా పొడిచారో మాటల తోటాలతో చూసాం. అంటే వీళ్ళకి కోర్టులు అంటే కూడా గౌరవం లేదు. గౌరవం లేదు కాబట్టే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం, మనకు లోద్రాలు ఉన్నారు, ప్రజాధనం ఉంది, లోద్రాలకి ఇచ్చేయచ్చు అని చెప్పని ఈ రకంగా ఇంత దారుణంగా అమానవీయంగా ప్రవర్తించడం అనేటువంటిది చాలా దుర్మార్గం అండి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, విధ్వంస పాలనని కేవలం అనుమతులు లేకుండా పర్యావరణానికి భంగం కలిగిస్తూ గతంలో కూడా మేము సోషల్ ఆర్గనైజేషన్ తరఫున చేసాం. అక్కడ ఆ ఇళ్ళు కట్టడాలు అనుమతులకి సరైనవి కావని చెప్తే కూడా ఈ రోజుకి కూడా ఇంట్లో ఉంటూ అక్కడ ప్రజావేదిక చేస్తే దాన్ని ఎంతండి ఉపరాష్ట్రపతితో సహా పెద్ద మేధావులు, గనులు, వీరాధి వీరులు అని చెప్పుకునేటువంటి వాళ్ళంతా విధ్వంస పాలన అని చెప్పన్నారు. మరి పర్యావరణ అనుమతులు లేకుండా కట్టినటువంటి దాన్ని కూలదోస్తే అది విధ్వంసమా? 42 కుటుంబాలని నడివీధిన చలిలో రోడ్ల మీదకి విసిరేసి, అది కూడా ఏంటి ఆ న్యాయానికి విరుద్ధంగా, ఒకవైపు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కోర్టు ఆర్డర్స్ వస్తున్నాయని, చేస్తే వాళ్ళని రోడ్ల మీదకి విసిరేయటం అనేటువంటిది ఇది దుర్మార్గం కాదా? ఇది విధ్వంస పాలన కాదా? ఒకవైపు అమరావతిలో శరవేగంగా పగలు రాత్రి అనకుండా రైతులకు మాత్రం ప్లాట్లు ఇవ్వకుండా తన ఇల్లు మాత్రం శరవేగంగా జరుగుతుందండి. అది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద ఎవరిని రానివ్వకుండా మరీ కట్టుకుంటున్నాడు ఆయన ఇల్లు. అలాంటిది ఈయనకేమో ఇల్లు కావాలి,
పర్యావరణ అనుమతులు లేకపోయినా కూడా ఆ ఇంట్లో ఈయన ఉంటాడు. కానీ పేదలు ఇప్పుడు ఆ మహిళ అన్నది చూడండి, రూపాయి పోగేసి వాళ్ళు ఎంత ఒక ఇంటి కళ అనేటువంటిది వాళ్ళు కొనుక్కుంటే ఏం నేరం చేశారండి వాళ్ళు? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఓట్లేయటమే వాళ్ళు చేసినటువంటి నేరమా ఘోరమా? అదే ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి రెక్కల కింద ప్రభుత్వంలో ఎంత కోజీగా ఉన్నారో ఆలోచించండి. విశాఖ ఎంప్లాయీస్ ఎంత కోజీగా ఉన్నారో ఆలోచించండి. ఇదొక్కటి చాలు ఎవరిది విధ్వంసక పాలనో ఎవరిది ప్రజారంజక పాలనో అనేది చెప్పడానికి. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా, ఎందుకు కమ్యూనిస్టులు అనేవాళ్ళు మూతపడినాయో కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. రైట్, ఓకే. విష్ణు గారు చెప్పండి, నిజంగానే సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, కొద్ది గంటలు ఇవ్వండి, ఒకవేళ సుప్రీంకోర్టులో మాకు వ్యతిరేకంగా వస్తే మేమే ఖాళీ చేసిపోతామని చెప్పినా కూడా ఆ మహానుభావులు పోలీసు అధికారులు ఎందుకు అంత అడావుడిగా అంత మంచి బిల్డింగులు కూల్చవతలు పారేసి, మరి దీన్ని కదా జీవితాలను కూల్చిన వాళ్ళు ఒక వేదిక, ఏదో ఎవరు లేని వేదిక, అక్రమంగా కట్టిన వేదికను కూలిస్తే విధ్వంసం ఉన్నారు. ఇప్పుడు జీవితాలనే విధ్వంసం చేసేసిన ఈ ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించాలి, ఎట్లా స్పందించాలి దీని మీద? సార్, ప్రభుత్వము యొక్క విధానము, ప్రభుత్వ అధికారుల యొక్క విధానము, ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ ఏంటనేది నిన్న 42 ఇళ్లు విజయవాడలో కూల్చేసిన దాని మీద క్లియర్గా అర్థమైందనమాట. వాళ్ళందరూ కూడా ఆవేదభరితంగా రోడ్డు మీదకి ఎక్కి మా ఇళ్లు కూల్చొద్దు, ఈ రోజు సుప్రీంకోర్టులో మా అప్పీల్ ఉంది, సాయంత్రానికి స్టే వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా కలెక్టర్ గారు ఎందుకు రాలేదు, లేకపోతే జాయింట్ కలెక్టర్ ఎందుకు రాలేదు, ఆర్డీఓ ఎంఆర్ఓలు ఎందుకు రాలేదు, ఆ వివాదం ఉన్నటువంటి విషయంలో ఇంటర్ఫీర్ అయ్యి ఎందుకు కూర్చుని మాట్లాడలేదు, బుల్డోజర్లు ఎందుకు పంపాల్సి వచ్చింది, పోలీసులు ఎందుకు పంపాల్సి వచ్చిందో విజయవాడ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పాను. అంతమంది పోలీసులు వెళ్లి అంత పెద్ద పెద్ద ఇళ్లని కూల్చేస్తా ఉంటే, కట్టుకున్నటువంటి ఇళ్లు వాళ్ళ కళ్ల ముందే కూల్చేస్తా ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు? ప్రభుత్వం నిద్రావస్థలో ఉందా, లేకపోతే పని చేయట్లేదా, లేకపోతే పెట్టుబడిదారుల పక్కన, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళ పక్కన ప్రభుత్వం ఉందా అని చెప్పి స్పష్టంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇదేంటంటే ఒక చిన్న విషయం మీద వాళ్ళు వచ్చినటువంటి వివాదాన్ని ఈరోజు కట్టుకున్నటువంటి ఇల్లు, బిల్డింగులు కట్టుకుంటే ఆ బిల్డింగులు కూల్చివేసి అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి అక్కడ ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడితే అక్రమ కేసులు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ పోయి రోడ్డు మీద కూర్చుని ఇల్లు కోల్చొద్దు అని చెప్పానంటే పోలీసు యంత్రాంగం కేసు పెట్టింది. అంటే పోలీసులు ప్రజల పక్షాన, పేదల పక్షాన ఉన్నారా, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళ పక్షాన, ప్రభుత్వంలో పెద్దల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళ పక్కన ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాల్సినటువంటి సందర్భము, కలెక్టర్లు మాట్లాడాల్సినటువంటి విషయము. వీళ్ళెవరూ కూడా మౌనంగా ఉండి వాళ్ళ ఆవేదనని, వాళ్ళ రోదనని ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ప్రభుత్వం యొక్క పాలసీ. ఈ సామాన్యులకి స్థానం లేదు అనే పాలసీ అనేది క్లియర్ గా మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు రాత్రి 8కో 7కో కోర్టు నుంచి స్టే వచ్చింది. ఇప్పుడు ఆ కూలగొట్టినటువంటి ఇళ్లకి ఎవరు పరిహారం చెల్లిస్తారు, ఎవరు జవాబుదారీగా ఉంటారు, వాళ్ళ యొక్క ఆవేదనకి ఎవరు సమాధానం చెప్తారని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఈ రకమైనటువంటి పోకడలు ప్రభుత్వము పోయే కాలం వస్తేనే ఇలాంటి కార్యక్రమాలకి మద్దతు ఇస్తుంది, ఇలాంటి వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. పోలీసులు కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు చేసి, సుప్రీంకోర్టులో ఉంది, ఈ రోజు వస్తుంది, మాకు ఒక అనుకూలమైనటువంటి ఆర్డర్ వస్తుంది, లేకపోతే ఖాళీ చేసి మేము వెళ్తాము అని చెప్పినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆగకుండా ఆగమేఘాల మీద కొట్టారనంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురయ్యే చేశారా, అది ఇంకేమైనా కారణాలు ఉంటాయా, పైనుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉందా ఇటువంటి వాటిలో కూడా? అంటే జనరల్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని అంటున్నారు. ఆ జడ్జిమెంట్ ఈవినింగ్ లో మా వాదన కూడా సుప్రీంకోర్టుకు చెప్పాము, స్టే ఇస్తారని చెప్పన్నారు. ఇప్పుడు రాత్రి వచ్చింది కదా స్టే, పొద్దున్నే పగలగొట్టకుండా ఉంటే 4-5 గంటలు ఉంటే అది డ్యామేజ్ అయ్యేది కాదు కదా. తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందో దాని ప్రకారం అందరూ నడుచుకుంటారు కదా. ఈలోపు అధికారులు అటు ఇటు ఇద్దరితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా, చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే భూమి 2 ఎకరాల భూమి, విలువైనటువంటి భూమి, దాని నుంచి ఆ 43 మందిని పంపించేస్తే మనకి హ్యాండ్ ఓవర్ అవుతుందని కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని అప్రోచ్ అయితే వాళ్ళ డైరెక్షన్ తో, వాళ్ళ ఒత్తిడితో ఈ రకం అధికార యంత్రాంగం ఈ రకంగా ప్రవర్తించిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది ఈ రకమైనటువంటి పోకడలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాయి. ప్రభుత్వం కూడా పేదల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పిన కూడా మేము చెప్తా ఉన్నాం.
రైట్. ఇదే ఐక్యతతో 15 ఏళ్ళు ముందుకు సాగాలి, అధికారంలోకి వచ్చింది గొడవ పడటానికి కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారు కూటమి శ్రేణులకు జనసేన మీటింగ్లో కూటమి శ్రేణులకి సలహా ఇచ్చారు. 3 పార్టీల నేతలతో సమావేశం అయ్యారట చిత్తూరులో, అంటే కూటమి శ్రేణులు. ఇది ఎక్కడ కూడా ఉండి అసలు ప్రశ్నించొద్దని చెప్పటమా ఏంటి ఉద్దేశం? చంద్రబాబు గారిని కుప్పంలో అడుగు పెట్టడం లేదంట. ఈయన కూడా అట్లాంటివి చెప్తే, అసత్యాలు చెప్తే అట్లా విజయబాబు గారు? ఈ 15 ఏళ్ళ గోల ఏంటండి? అంటే అధికారంలోకి వచ్చే వరకు వాళ్ళు ప్రశ్నిస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రశ్నించకూడదు. ఇంతకు మించినటువంటి ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఇంకేముంటుంది చెప్పండి? ఇది పక్కాగా ఫ్యూడలిస్టిక్ గవర్నమెంట్, ఆపర్చునిస్టిక్ గవర్నమెంట్. అందుకని ఇంకోటి మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను, ప్రజా సమస్యల్ని వాటిల్ని పరిష్కరించలేనప్పుడు, సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, వాళ్ళని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిదే ఒక రాజనీతి. అదే రాజనీతిని కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ అనేటువంటి డిప్యూటీ సీఎం అంట ఆయన. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సీఎంలు ఉన్నారండి. ఒకరేమో చీఫ్ మినిస్టరు, ఇంకొకరేమో షాడో చీఫ్ మినిస్టరు, ఈయనేమో డిప్యూటీ చీఫ్ మినిస్టరు. ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉన్నటువంటి పవర్స్ ఏంటి, అసలు ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏంటి? షాడో సీఎంకి ఈయనకి పోల్చుకున్నట్టయితే ఇప్పటికీ అదొక చర్చ మొదలైంది. సో వీళ్ళిద్దరిలో ఎవరు బలవంతులు, ఎవరు ఎక్కువ చేస్తున్నారు అనేది కూడా తెలిసిపోతున్న పరిస్థితిలో తను ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో, ఎందుకంటే ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ను కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి మనం చూసాం. సీజ్ ద షిప్ సంగతి వదిలేండి, షిప్ సీజ్ అయినా అవ్వకపోయినా పోలీసు కమిషనరు వాడు అవినీతికి పాల్పడుతున్నాడు, సారీ కమిషనర్ కాదు, పోలీస్ ఆఫీసరు అవినీతికి పాల్పడుతున్నాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబితే కూడా అతని మీద యాక్షన్ లేనటువంటి స్థితిలో తన పవర్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ తన కన్విన్స్ అయింది ఏంటంటే లెట్ us ఎంజాయ్ ది పవర్. మనకి ఒక 15 సంవత్సరాలు ఈ పవర్ ఎలా భద్రంగా ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు పదే చెప్తుంది మనం కలిసి ఉండాలి అంటే ఒక పోలరైజేషన్ అనేది వచ్చిందండి. 3 పార్టీల కలయిక వల్ల అద్భుతాలు జరుగుతాయి చూద్దామని చెప్పని జనాలు ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నారు. సో మీరు 3 పార్టీలు కాదు, అదనంగా ఇంకేమైనా ఎక్కడైనా ఉంటే ఇంకో 3 పార్టీలు కూడా తెచ్చుకున్నా కలిసినా కూడా ప్రజల్లో ప్రజా వ్యతిరేకత అనేది వచ్చిన తర్వాత మీరు కలిసి ఉన్నా కొట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా ఆ జనాల ఆమోదం అనేది అయితే ఉండదు. మీరు 3 కలిసి ఉన్నారు కదా అని చెప్పని మీకు ఓట్లేసినటువంటి జనాలు ఒకవైపు దోపిడీకి, అణచివేతకి, దౌర్జన్యానికి, దౌష్ట్యానికి గురవుతున్నా కూడా భళా అనుకుంటూ మీకు భజన చేస్తారనుకోవడం పొరపాటు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత మీరు ఎంత కలిసి ఉన్నా కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది త్వరలోనే మీరు చూస్తారు. అంతే కదా. అంటే ఇప్పుడు తాజాగా నిన్న మొన్న మిత్రులు కొందరు మన డిబేట్లో చెబుతున్నారు, రంగానాడు అనేది వస్తూ ఉంది, ఈ పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సామాజిక వర్గంలో నమ్మకం పోయింది, అసలు ఆయన ఎందుకు పనిచేస్తున్నాడో ఎవరి కోసం పనిచేస్తున్నాడో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు రంగానాడు అని ఆవిడ కూతురు యాక్టివ్ అయ్యారు, కొంత ఆల్టర్నేటివ్ వస్తుందేమో అని కొందరు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటుంది విజయబాబు గారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అండి. లెట్ us see. అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఆ వర్గంలో అయితే ఆశలు మొత్తం ఇప్పుడే కాదు, ఎప్పుడైతే 15 సంవత్సరాలు, మీకు ఒకటే చెప్తున్నానండి, 15 సంవత్సరాలు మనం ఊడిగం చేద్దాం చంద్రబాబు నాయుడు గారి కానీ పదే ప్రకటనలు ఇచ్చినప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆశగా అటువైపు చూశారు, వాళ్ళ ఆశలు నీరు గారిపోయినాయి. ఆ తర్వాత తను వచ్చిన తర్వాత తన నిర్ణయాలు ఒకసారి చెగువీరా అని చెప్పని, ఒకసారి అదని అంటే సరే రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఏదో పిల్లి మొగ్గలేసి తర్వాత ఒక స్థిరంగా ఉంటాడు అని చెప్పని అప్పటి కూడా అవన్నీ కూడా భరించిన తర్వాత పవర్లోకి వచ్చాక చాలా ఆనందించారు. కానీ మీరు ఒక్క మాట చెప్తున్నారు చూడండి, అది కులాల పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో కానీ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది కాపు నాయకులు, బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి తీసుకుంటే ఒక బొత్స సత్యనారాయణ ఏంటి, ఒక పేర్ని నాని ఏంటి, ఒక అంబటి రాంబాబు ఏంటి, ఒక గుడివాడ అమర్నాథ్ ఏంటి, ఒక ధర్మశ్రీ ఏంటి, కుట్ట సత్యనారాయణ ఏంటి, అలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అని వాళ్ళు ఒక సోదరులాగా దబాయించి పని చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కానీ లేదంటే జనసేన దగ్గరికి కానీ ఎవరైనా కాపులు వెళ్ళి మాకు ఇది కావాలని అడిగే పరిస్థితి ఉందా? పని చేయించుకునే పరిస్థితి ఉందా? రాజ్యాధికారం అంటే ఏంటి? వాళ్ళ యొక్క కమ్యూనిటీని లేదంటే అందులో అణగారిన వర్గాలని
వాళ్ళ సమస్యలు అనగాని వర్గాలంటే పరిష్కరించుకోవడానికి. మొన్న ఆయన సునీల్ కుమార్ గారు అనే సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ కాపులు దళితులు కలవాలంటే ఆయన మీద ఇరుసుపడ్డారు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది, తెలుగుదేశం మద్దతుదారులు. That is called- ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక పోలరైజేషన్ జరుగుతుందండి. ఈ పోలరైజేషన్ క్రమంలో దశాబ్దాల కాలంగా ఏంటంటే రెడ్డి కమ్యూనిటీకి కాపు కమ్యూనిటీకి ఎప్పుడు కూడా వైరం అనేది లేదు. ఆ వైరాన్ని సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారు సృష్టించి దాంట్లో ఆయన కృతకృత్యులయ్యారు. తర్వాత కాంబినేషన్స్ లో కూడా దశాబ్దాలుగా వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీతో ఒక రకమైన హ్యూమిలియేషన్ అంటే భూ వివాదాలు కావచ్చు, కౌలు వివాదాలు కావచ్చు, చరిత్ర కావచ్చు, లేకపోతే రంగా గారు లాంటి వ్యక్తి మర్డర్ అవడం కావచ్చు, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళిద్దరు కలిసిన కాంబినేషన్ లేదు. కానీ ఆ విషయంలో ఈయన మన పవన్ కళ్యాణ్ చాలా సక్సెస్ఫుల్ గా రెండు వర్గాల్ని ఏకం చేసి ఒక ప్రయోగం చేశాడు. అది విఫల ప్రయోగం అనేటువంటి దాన్ని వాళ్ళు స్వల్ప వ్యవధిలోనే రియలైజ్ అయ్యారు. ఈ రియలైజ్ అయిన క్రమంలో ఒక పోలరైజేషన్ ఏ ప్రపోజల్ అయితే బయటకు వచ్చిందో మీకు ఆ ప్రపోజల్ కూడా అది కూడా కరెక్ట్ ప్రపోజల్. డెఫినెట్ గా ఈ రెండు వర్గాలు గనక ఏకమైతే మీకు అత్యద్భుతమైనటువంటి సినిమా అండి. చిరంజీవి గారు వాడు రంగస్థలం అని ఒక సినిమా తీశారు. ఆ రంగస్థలంలో గోదావరి ప్రాంతాల్లో రెండు బలమైన వర్గాలు వైరుధ్యాలు ఉంటాయి. ఆ రెండు కలిస్తే ఎలా ఉంటుంది, పెత్తందారులను ఎలా పీచమనచొచ్చు అనేటువంటిది అద్భుతంగా చూపించాడు ఆ పుష్ప తీసిన డైరెక్టరే. కాబట్టి పోలరైజేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. రాబోయే కాలంలో ఆ ప్రపోజల్ డెఫినెట్ గా అది ఒక విస్తృత రూపంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని అనుకుంటున్నాను. రైట్. నాగేశ్వర గారు పరుచూరు నుంచి. నాగేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం కూడా టైం వేస్తుంది అన్నట్టు. అట్లా కాదు కదా మిత్రమా, విషయం జరుగుతున్నప్పుడు ఎంతో కొంతసేపు మాట్లాడాలి కదా. రైట్, ఓకే, మీ అభిప్రాయాలు చెప్పండి. మా అట్లాంటివి కాకుండా ఇప్పుడు ఎంత కాదన్నా ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారు, ఆయన పిచ్చి మాట మాట్లాడనే కదా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. సో అసలు రియాక్ట్ అవ్వకుండా ఉండలేరు కదా. రైట్, విష్ణు గారు చెప్పండి. 15 ఏళ్ల పాటు పాత పాట పాడుతున్నారు, ఇంకోవైపు గొడవ పడొద్దు అంటున్నారు. అంటే దాని అర్థం ప్రశ్నించే పరిస్థితే తేవద్దు, ప్రశ్నించే వద్దని చెబుతున్నారా ఏంటి ఆయన? సార్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు అధికారం అంతా కూడా తెలుగుదేశానిదే. ఎందుకంటే టికెట్ల పంపిణీ ఎప్పుడేమో కొన్ని 21 సీట్లకి ఆయనే పరిమితం చేసుకున్నాడు. కావాల్సినటువంటి వాటాన్ని కూటమిలో సాధించలేదు. అందరినీ కూడా సైలెంట్ చేశారు. అందరి యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళ ఆశల్ని కూడా ఇచ్చేయడం జరిగింది. రెండో అంశం ఏంటంటే గెలిచిన తర్వాత ప్రభుత్వంలో ఆయన పూర్తిగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ రకంగా వెళ్ళినప్పటికీ కూడా ఈయన వరకు ఈయన అన్ని విషయాల్లోనూ సర్దుకుంటూ ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడింది. థర్డ్ స్టేజ్ ఏంటంటే క్షేత్రస్థాయిలో ముగ్గురు కూడా 3 పార్టీలు, అటు తెలుగుదేశము ఇటు జనసేన ఇద్దరు రెండు కూడా ఘర్షణ వాతావరణంగా ఉంది కింద గ్రౌండ్ లెవెల్లో అంతా కూడా. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ సరిగా గౌరవించట్లేదు అనే ఒక భావన కింద కేడర్లో పూర్తి స్థాయిలో ఉంది. దానికి ఉదాహరణ మొన్న గుడివాడలో జన సైనికులందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యే సరిగా వ్యవహరించట్లేదు, ధర్నాలు చేస్తున్నారు. ఒక గుడివాడలోనే కాదు, అనేక నియోజకవర్గాల్లో ఒక భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఇలాంటి సందర్భంలో ఏంటంటే ఈయన 15 సంవత్సరాలు ఉండాలి అని చెప్పని ఈయన పాడడం అనేది వాళ్ళకు కూడా నచ్చట్ల. ఏం చేయాలనే అర్థమైన పరిస్థితి ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ల కూటమికి సంబంధించినటువంటి ఒక సంఘటితంగా ఉన్నటువంటి కూటమి ఒక బేటలు వారేటటువంటి పరిస్థితి రేపు ఏదైనా ఎన్నికలు జరిగితే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఉద్దేశాలు లోపల విషయాలు అన్ని తెలిసే పదే అందరూ కలిసి ఉండండి, 15 సంవత్సరాలు ఉండండి, 15 సంవత్సరాలు ఉండాలి, 15 సంవత్సరాలు ఉండాలి అని అంటారు. 15 సంవత్సరాలు ఉండాలి అని అంటే ఈయన ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు, ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాలు, ఈయన మాట్లాడినటువంటి మాటలు తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ రకంగా ప్రభుత్వం ఉల్లంఘిస్తుందో ఎక్కడా కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో ఆ జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు.
ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసమే ఈ రకమైనటువంటి మాటలు 15 సంవత్సరాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. పాపం పవన్ అనుకోవాల్సిందే మనం, ఎందుకంటే ఆయన అధికారంలో తీసుకురావడం కోసం ఉన్నారు. ఆయన అదేంటి విశాఖపట్నంలో ఇండస్ట్రీ సమ్మిట్ జరిగినా వెళ్లే పరిస్థితి లేదు, కేబినెట్ మీటింగ్ సమ్మిట్ లో వెళ్లే పరిస్థితి ఉండదు, కేబినెట్ లో అప్పుడప్పుడు వెళ్లరు, కీలకమైనటువంటి సమావేశాల్లో పాల్గొనరు. ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన ఉంటారు. కాబట్టి పాపం పవన్ అనుకోవటమే తప్ప సరైనటువంటి వాటా అధికారంలో సరైనటువంటి భాగస్వామ్యము లేదు అనే అంశము కింద స్థాయిలో ఉన్నటువంటి జనసేన సంబంధించినటువంటి వర్గాలన్నీ కూడా పూర్తిగా అనుకుంటా ఉన్నాయి. ఒక డిప్యూటీ సీఎం ఆయన వరకు అవడానికి కోసమే, లేకపోతే ఆయన కూటమిలో భాగస్వామ్యం అవడమే కాదు కదా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కీలకమైనటువంటి డిఎస్పీ పోస్టింగ్స్ లో గానీ, కాపు అధికారులకు సంబంధించినటువంటి పోస్టింగ్స్ లో గానీ ఈ ప్రభుత్వము సరైనటువంటి ప్రాధాన్యత కల్పించట్లేదు అని చెప్పని ఉద్యోగస్తులందరూ కూడా సమావేశం పెట్టుకున్నారు. కీలకమైనటువంటి ఫోకల్ ఉన్నటువంటి తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా అధికారులు నియమించలేదని చెప్పని, కీలకమైనటువంటి స్థానాల్లో నియమించలేదని పోలీస్ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్డీఓలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. కాబట్టి ఈ 15 సంవత్సరాల నినాదం అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మరికొన్ని వార్తలు చూద్దాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు. ఇవి ముందుకెళ్లాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ముగిశాక అభివృద్ధి అంటూ ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. బాగానే ఉంది. మరి మొన్నేమో బీజేపీని బొందబెడతామని అన్నారు, ఇవాళేమో బీజేపీ ఎంపీలతో కలిసి మాట్లాడారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మరి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా కలిసి పనిచేస్తాయా, కాంగ్రెస్ బీజేపీ తేడా రాకుండా అనేది ఆసక్తికరం. 1000 కోట్లతో యువభారత్ స్టార్టప్ ఫండ్, క్వాంటమ్ ఎకానమీ లీడర్గా హైదరాబాద్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి, క్వాంటమ్ సిటీగా హైదరాబాద్ శ్రీధర్ బాబు గారు. అంతా క్వాంటమ్కి మేమే లీడ్ అంటే మేమే లీడ్ అని ఏపీ తెలంగాణ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మాట్లాడుతున్నారు. గోపన్నపల్లిపై నిషేధం పిడుగు, 1800 ఎకరాలను నిషేధిత జాబితాలో 22A కింద చేర్చిన తెలంగాణ ప్రభుత్వం అంటూ కథనం వచ్చింది. మరి దీనివల్ల దీని ఎఫెక్ట్ ఏమిటో చూడాలి. పరిశ్రమల భూముల్లో కాంప్లెక్స్లు వెళ్ళాలా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే పారిశ్రామిక భూములను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నారు. గజం 1,50,000 ఉంటే ప్రభుత్వం కేవలం 4,000కే ఇస్తోంది అంటూ ఆయన మండిపడ్డారు. దానికి పోరుబాటని పెట్టారు. ఇక యూరియా కోసం బార్లు. తూర్పుగోదావరి జిల్లా ఓలపల్లిలో గంటల కొద్దీ రైతుల పడిగాపులు. యూరియా ఇమ్మంటే ఆయన వైరే వద్దంటారు ముఖ్యమంత్రి గారు. పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజీ, లోక్సభలో పరోక్షంగా తేల్చెప్పిన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 30,436 కోట్లేనని స్పష్టీకరణ. గతంలో 55,000 కోట్లు అన్నారు. సో ఇప్పుడు కోత పెడుతున్నట్లు అనుకోవాలి. 45 రోజుల్లో శంకుస్థాపనలు. విశాఖ ఎంఓయూలపై కార్యాచరణ. 7.69 లక్షల కోట్ల పెట్టుబడులు అమలు దిశగా అంటూ ఎస్ఐబిబి సమావేశంలో చంద్రబాబు గారు చెప్పారని బ్రహ్మాండంగా వేశారు. మంచిది, నిజంగా అట్లా జరిగితే అభినందించవచ్చు. గ్రామాల్లో మినీ కలెక్టరేట్లుగా డీడీఓలు. పౌర సేవలు ప్రజలకు చేరువయ్యేందుకు ఏర్పాట్లు. స్థానిక సంస్థలని మొట్టమొదటిసారిగా గ్రామాలకు సెక్రటరేట్లను తీసుకొచ్చిన ఘనత జగన్ గారిది అయితే ఇప్పుడు దాని గ్రామానికి మినీ కలెక్టరేట్లని డీడీఓలు పెడతారట. మరి అదేందో చూడాలి. ఇక చూడండి, ఈనాడు వాళ్ళు ఏడుపు. పరకామణి ఓ చిన్న కేసు అని అన్నారని చెప్పి కేసుని వీళ్ళు తగ్గించే ఏది ఆయన చెప్పిన మొత్తం 3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్లో అనేక అంశాలకు సమాధానం ఇవ్వలేక ఈ రకంగా ఏడుపు కొట్టు వార్తలు రాసుకుని సంతోషపడుతున్నారు. 4 వచ్చినా నరక వేతన అంటూ జీతమేది బాబు, ప్రభుత్వోద్యోగులకు 1వ తేదీనే చెల్లింపు, 1 నెల ముచ్చటే అంటూ మొత్తం అసలు మేము వస్తే చూడండి అన్నారు కదా. ఇప్పుడు ఈ సమస్య. ఇక జగన్ గారి మీద ఎల్లో మీడియా అడ్డగోలు వార్తలు రాస్తుంది. అడ్డగోలు వాదనలు ఆయన చేశాడంట. అడ్డగోలు అవాకులు అబద్ధాలంట. ఏం అబద్ధం చెప్పాడు, ఫలాందని అబద్ధం అని చెప్పమనండి. ఏంటో మరి ఇట్లా రాసి సంతోషపడుతున్నారు. లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందల. సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపాటు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేశారన్నావు కదా, ఏది రుజువేదని చూపించని అడిగితే అది అబద్ధం అని వీళ్ళు రాసుకున్నారు. జంతు కొవ్వు అన్నారా లేదా అన్నది చెప్పాలి కదా. ఇప్పుడు మరి విజయబాబు గారు వాళ్ళు ఏం చెప్తారు. అలాగే బోలేబాబాకి సంబంధించి కూడా ఆధారాలతో సహా చూపించారు. మరి దాని గురించి ఏమైనా మాట్లాడతారా. సూపర్ మోసం, సూపర్ 6, సూపర్ 7 సక్రమంగా ఎక్కడ అమలు చేశారు. చంద్రబాబుపై నిప్పులు జరిగిన జగన్. వెర్రి తల్లు వేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం. సో ఇప్పుడు వరకు మనం విన్నాం కదా రెడ్ బుక్ సంబంధించి. విజయబాబు గారు చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్ అనండి, అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన తీరు కానీ, ఆయన వేసిన ప్రశ్నలు, ప్రత్యేకించి బోలేబాబా అంశంలో కానీ, చంద్రబాబు గారి మీద కేసులు విత్డ్రా అంశంలో కానీ, సో ఈ సూపర్ 6 సరే చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ రెండింటి అంశాలు ప్రధానంగా ఇప్పుడు
గౌతమ్ రెడ్డి గారు ఆ ఫైబర్ గ్రిడ్ది ఆయన ప్రొటెస్ట్ వేశారట, అది ఎట్లా విత్డ్రా చేసుకుంటారని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఈ 2 అంశాల మీద లడ్డు, రెండో వైపు తన కేసులు తానే విత్డ్రా చేసుకుంటున్న రికార్డు సృష్టిస్తున్న చంద్రబాబు గారిని వార్తలు వస్తున్నాయి కదా. సో వీటి మీద ప్రధానంగా మాట్లాడుకుందాం. పోలవరం అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. నెయ్యి జంతు కొవ్వు కలిసింది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసేటువంటి స్టేట్మెంట్ అది. సో అలాంటి స్టేట్మెంట్కి మరి కనీసం మాత్రం రుజువులు చూపించాల్సిన అవసరం ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించింది కూడా అదే. మరి ఆ రోజున అన్నారు కదా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, సుప్రీంకోర్టు కూడా ఆ రోజున ప్రశ్నించింది. ఏమని, అలాంటి లడ్డూలు ఏమైనా ఉన్నాయా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఎవరైనా తిన్నారా, ఏమున్నాయి చూపించమని చెప్పని కోర్టు కూడా అడిగింది. అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలతో బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక గగ్గోలు సృష్టించి ప్రధాన సమస్యల నుంచి ప్రజల్ని దృష్టి మళ్లించడం, దాన్ని వాళ్ళ భజన మీడియా భుజానికి ఎత్తుకోవటం, ఇదే ఆయన పదే పదే చెప్పే డైవర్షన్ పాలిటిక్స్. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో దేవదేవుడు కూడా మనకి మినహాయింపు కాదు, ఆయన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనడానికి ఒక ప్రధానమైనటువంటి అంశంగానే ఈ జంతు కొవ్వు కలిసిందని సరైన సమయంలో అండి, ఏ సూపర్ 6 ఇవన్నీ ఫెయిల్యూర్ అయినాయో ఆయన సమయం చూసి ఈ పాయింట్ని లేవనెత్తారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా, ప్రశ్నించింది కూడా అదే. కాబట్టి నైతికంగా వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా సరే దీనికి సమాధానం చెప్పుకోవాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ తిరుమల పవిత్రత కాపాడాలని జగన్ తాపత్రయపడతా ఉంటే టీడీపీ వాళ్ళు రోజు ఎల్లో మీడియా వేరే భక్తిగా ప్రదర్శిస్తూ అన్ని కోట్ల లడ్డూలు ఇదైపోయినాయి, ఇన్ని కోట్ల లడ్డూలు ఇవి కల్తీ అని. జంతు కొవ్వు అన్న అంశం మీద సిబిఐ కానీ లేదా సిట్ అనండి, వాళ్ళు ఎందుకు అసలు ఆ ప్రస్తావన లేకుండా మిగతా కల్తీ అని కథ నడుపుతున్నారు, ఆ దాని మీద అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ బోలేబాబా అన్నవాడు అన్న కంపెనీ తీరా చూస్తే ఇప్పుడు జగన్ గారిని నిన్న చూపించారు, అప్పుడు చంద్రబాబు గారి టైంలోనే టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని. సో ఆ యాంగిల్లో ఎందుకు సిట్టు అనండి, ఇంకోటి అనండి దర్యాప్తు ఎందుకు చేయట్లేదు? ఇక్కడ కూడా మేనేజ్మెంట్ వ్యవహారంగా నడుస్తోందనే అనుమానం రాదా? ముందు అసలు ఆ సిట్టులో ఎంత గొప్ప విశ్వసనీయత ఉంది, వాళ్ళు ఎంత ఘనులు, ఎంత చక్కని చంద్రబాబు నాయుడు గారికి బంధువులు అనే దాన్ని నిన్న అది కూడా ఆయన చాలా చక్కటి ప్రజెంటేషన్తో చూపించారు. సో ఇటువంటి వాళ్లతో మనకి న్యాయం జరుగుతుంది, ఏదో వాస్తవాలు బయటకు వస్తాయి అనుకుంటే అంతకంటే దారుణం ఏమి ఉండదండి. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, యావత్తు భారతదేశంలోనే భారతదేశ రాజకీయాల చరిత్రలో ఇంత దారుణంగా రాజకీయాల కోసం పవర్ని ఉపయోగించుకోవటం అనేది ఇది చంద్రబాబు నాయుడు గారు తప్ప బహుశా ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి నాయకులు ఎవరు కనపడరు. దీన్నే అబ్యూస్ అనమాట, అబ్యూస్ ఆఫ్ ద పవర్ అని. అంటే పవర్లో ఉండి కేసులు కొట్టేయించుకోవటం, అది కూడా బెయిల్ మీద ఉండి, పవర్లో ఉండి తప్పుడు కేసులు పెట్టడం, పవర్లో ఉండి కేసుల్ని ఫ్యాబ్రికేట్ చేయటం, ఆల్రెడీ ఉన్నటువంటి కేసులనేమో డైల్యూట్ చేయటం, దానికోసం పోలీసుల్ని ఎడాపెడా వాడుకోవటం. అంటే ఇంతకంటే దారుణమైనటువంటి రాజకీయాల్ని స్వార్థం కోసం, స్వలాభం కోసం వాడుకునేటువంటి పరిస్థితి ఇలాంటి నాయకుడు బహుశా భారతదేశ చరిత్రలోనే ఎవరు ఉండరండి. అది నిన్న ఆయన కళ్ళకు కట్టినట్టుగా 3 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఏమైనా దమ్ముంటే ఈ అటు మీడియా కానీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు కానీ చెప్పాలి, కానీ వాళ్ళు చెప్పరు. అందుకనే నేను నిన్న ఆయన సంఘటన జరిగిన వెంటనే నాకేమనిపించిందంటే, 3 గంటల పాటు గొంతు చించుకొని మరి ఇన్ని కఠోర సత్యాలు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీన్ని మేరీ ఆవాజ్ సునో అని చెప్పని ఆయన అరుస్తూ ఉంటే, అది కనీసం ఈ ప్రజల పచ్చల పిడిబాకుల మధ్యలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ పచ్చల పిడిబాకులు రోజు విసిరేటువంటి అక్షరాయుధాలుకి అలవాటు పడిపోయారు జనం, కరప్ట్ అయిపోయారండి. అలాంటి పరిస్థితుల్లో ఈ వాస్తవాలు వాళ్ళ మెదళ్ళకి వెళతాయా, వాళ్ళ మస్తిష్కాల్లో ఇవి పాదుకుంటాయా, వాళ్ళు ఆలోచించగలుగుతారా అనేది అనిపించింది. అందుకని నిన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నేను మీకు నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లోనే చెప్తానండి. ముఖ్యంగా ఏంటంటే, అప్పులకు సంబంధించి ఏమనుకుంటున్నారంటే, ఏదో అప్పుల కోసం ఆయన తిప్పలు పడుతున్నాడులే అనుకుంటున్నారు. కానీ నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి వార్త జాతీయ మీడియాలో వచ్చింది.
జాతీయ మీడియాలో వచ్చిన వార్త ప్రకారం అంటే 40,150 కోట్లు మాత్రమే తీసుకుంటాం నవంబర్ నుంచి అని చెప్పి 49.0272 కోట్లు తీసుకుంటే దాదాపుగా ఎక్సీడ్ అయిపోయింది 8,922 కోట్లు. అంటే 122% ఎక్కువైనటువంటి పరిస్థితుల్లో దీని ఇంపాక్ట్ వల్లే ఇవాళ ఈ రుణాలని తగ్గించడం అనేటువంటిది, జీతాలు ఇవ్వలేకపోవటం అనేటువంటిది, వీటన్నిటి వల్ల కూడా చెప్తుంది ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తుందండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది, ఇన్వెస్టర్ల ఆకర్షణ తగ్గింది, దానికోసమే ఈయన భూములు పందారం చేస్తున్నాడు అనేది అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. దీని ఫలితంగా ఈ అప్పుల కుప్పల వల్ల యావత్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే సంక్షేమం కానీ, మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కానీ, ఆసుపత్రులు కానీ, స్కూళ్ళు కానీ, వీటి మీద ఉద్యోగాల యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ ఇవి తగ్గుతాయి. టైం అయిపోవచ్చింది. అంతేనా? ఇది చాలా కీలకమైనది. అంతేనండి నేను చెప్పేది. సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఈ స్కూళ్ళు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇది అప్పుల తిప్పలో ఇది మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు కాబట్టి ప్రజానీకం దీన్ని గమనించాలి. ఇదే ఆయన తపన, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంతసేపు మాట్లాడినటువంటి తపన. దీన్ని మీడియా ఏంటంటే మసిపూసి మారేడుకాయ చేస్తుంది. రైట్, అది కూడా చేయలేకపోయారు. చాలా ఇబ్బంది పడతా, ఏం రాయాలో తెలియక పిచ్చి పిచ్చిగా రాస్తారు. ఇంకో విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారు ఆయన మద్దతు ధర ఇవ్వాల్సిన ఆయన మద్దతు ధర కోసం పోరాడతానని చెబుతున్నాడు. ఆ పరిస్థితి ఎట్లా? రైట్, విష్ణు గారు చెప్పండి, పోరాడతారు మరి? నిన్న జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రత్యేక బోలేబాబా ఇష్యూ కానీ లేదా కేసులు విత్డ్రా చేసుకుంటున్న తీరు మీద కానీ మాట్లాడిన వాటి మీద మీ కామెంట్ ఏమిటి? సార్, పూర్తి ఆధారాలతో ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరుని ప్రజలకి కళ్ళకు కనిపెట్టేటట్టుగా, పూర్తిగా అర్థమయ్యేటట్టుగా, సరళమైనటువంటి భాషలో, చాలా సహజ సిద్ధమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఒక కనువిప్పుగా జరుగుతున్నటువంటి వాస్తవాలని తెలియజేసేదిగా నిన్న జరిగింది సార్. ఆయన 3 గంటల, దాదాపు 3 గంటల ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్ లో ఎన్నికల ముందు ఆయన ఏం చెప్పారు, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటలేంటి, హామీలేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులేంటి, ఆయన విశాఖ ఉక్కు దగ్గర నుంచి, రైతులకు సంబంధించినటువంటి సమస్యల దగ్గర నుంచి, గిట్టుబాటు దగ్గర నుంచి, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల హామీల్లో చెప్పినటువంటి ఎగ్గొట్టినటువంటి ఆడబిడ్డ నిధి గాని, 60 సంవత్సరాల పెన్షన్ గాని, ఇలా రకరకాలుగా ప్రతి విషయం కూడా కూలంకుషంగా అన్ని కూడా ప్రజలకు వివరించే విధంగా చెప్పారు సార్. ఫైనల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురజల్లే కార్యక్రమం జరుగుతుంది. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా జరుగుతున్నారు, బోలేబాబా సంబంధించినటువంటి అది ఎప్పుడు మినిట్స్ లోకి వచ్చింది అని క్లియర్ గా ప్రజలకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారనమాట. ఆయన చంద్రబాబు చెబుతున్నటువంటి మాటలు, ఆ 2 పత్రికలు రాస్తున్నటువంటి రాతలు, వాస్తవాలు అన్ని కూడా సవివరంగా చెప్పారు. క్లియర్ గా అర్థమైపోయింది ప్రజలకి. బోలేబాబా అదేదో వై సుబ్బారెడ్డి గారు పట్టుకొచ్చినట్టు ప్రచారం చేశారు కదా, తీరా చూస్తే 2018లోనే అది టీటీడీ తీర్మానం అయిందట. ఇప్పుడు మరి ఎల్లో మీడియాకి దిమ్మ తిరిగి ఉండాలి కదా, మరి అంటే పచ్చి అబద్ధాలు రాసినట్లు ఒప్పుకున్నట్టే కదా. తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం చేయడం కోసం మాకు ఇష్టం లేక అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ లో 40 కోట్లు మేము సేవ్ చేసినప్పటికీ కూడా ప్రజల ముందు పెట్టలేదు. అలాగే ఎస్ బ్యాంక్ లో ఉన్నటువంటి 1600 కోట్లు కూడా అక్కడ మేము అందులోంచి తీసి మేము జాతీయ బ్యాంకుల్లో వేసిన తర్వాత అది మొత్తం కూడా డిఫాల్ట్ అయిపోయింది. అది కూడా నిధులను కూడా మేమే రక్షించాము. అలాగే బోలేబాబా సంబంధించిన విషయం కూడా అన్ని అబద్దాలని విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ విష ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా కూడా సాగింది సార్. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి దానికి కౌంటర్ సమాధానం చెబితే ఏం మాట్లాడాలో ఏం రాయాలో తెలియక చోరీ గురించి ఇలా మాట్లాడారు, 2 గంటల 45 నిమిషాలు అలా మాట్లాడారు అని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క విధానము, రెడ్ బుక్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా ప్రయోగించారు, సంపద సృష్టిస్తారని చెప్పి ఏ రకంగా మోసం చేశారు, రైతులకి గిట్టుబాటు ధర లేక ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా జరుగుతుంది, ఇత్యాది విషయాలన్నిటి మీద కూడా కూలంకుషంగా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు గారు తన కేసులు తనే విత్డ్రా చేసుకుంటున్నారు కదా, దాని మీద మీరు పోరాటం చేస్తారా? న్యాయపరమైన పోరాటం. గౌతమ్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రొటెస్ట్ పిటిషన్ పెట్టారట, అట్లా అన్నింటిలోనే చేయబోతున్నారా?
సార్ ఇప్పుడు ముందే వారం రోజుల క్రితమే ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకుంటున్నారు అన్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి ఆధారాలతో వారి మీద కేసు పెట్టడం జరిగింది. న్యాయ పోరాటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం అనేది ఖచ్చితంగా చేస్తుంది. ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకోవడం తప్పు అయినటువంటి విషయం అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్న. రైట్. విజయబాబు గారు, మల్లాది విష్ణు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.